జగన్మోహన్ రెడ్డి గారి లాగైతే చేయమని చెప్పి నరసింహ ప్రసాద్ గారు ఘంటాపదంగా చెప్తున్నారు. సంతోషం. చేయరు వాళ్ళకి చేత కాదు. ఉమ్. ఎందుకంటే అధికారం కోసం అడ్డదారులు తొక్కి రేరే జెండాలు మోసి అధికారంలోకి రావాల్సినటువంటి దౌర్భాగ్యం మాకు లేదు. అంటే మేము జెండా ఒంటరిగా జెండా మోయటం అంటే ప్రజాక్షేత్రంలో రమణాయుడు గారు జెండా మోయటం అంటే ఏంటి ప్రజాక్షేత్రంలో సార్? ప్రజల తీర్పు కోసం మేము ఎదుర్కొంటాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది కాదు ఏంటంటే కాదు, ఇప్పుడు వైసీపీ ఒకటే జెండా మోస్తుంది, మీరు వేరే జెండాలు మీరు మోయట్లా, అంతేగా? 100% మా జెండా మేము మోసుకుంటున్నాం. మీరు మన మాకు ఇతర ఉపరాష్ట్రపతి పార్టీల అజెండా అభ్యర్థికి ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థికి ఓటేయడంతో మీరు బీజేపీ జెండాలు మోస్తున్నారని చాలా మంది అనుకుంటున్నారు. దానికేం చెప్తారు? కావాల్సినట్టు కాదు సార్. రమణాయుడు గారు మీరు చాలా తెలివైనటువంటి వారు. మీకు చెప్పేంతటోని కాదు. పోయి అక్కడ ఓటు వేసినంత మాత్రం భారతీయ జనతా పార్టీ మా భుజం మీద లేదు. గుర్తు పెట్టుకోండి. మేము 3 పార్టీల జెండాలు భుజాల మీద మోయడంలే. సింగిల్ జెండా, సింగిల్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మోస్తాడు. రెండోది, ఎక్కడ కూడా నేను ఇందాకే చెప్పా, అధికారం కోసం అడ్డదారులు తొక్కే వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారి కాదు. ఇలాగా 4 దొంగ మాటలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుంటే ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేవాడు. కానీ అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు. చేయగలిగిందే చెప్పగలిగాడు, చేసేదే చెప్తాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇందాక దాసరి కిరణ్ గారు సోదరులు మాట తిప్పం మడమ తిప్పం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కదా అన్నారు. అనుకుంటారు కదా వీళ్ళు అన్నారు. అనుకునేది కాదు, అది పేటెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి. మాట తప్పం మడమ తిప్పం, దీనిలో ఎటువంటి అనుమానము లేదు. రాబోయే చరిత్ర తరాలు గుర్తిస్తాయి అవి. ఇప్పుడు అవసరం లేదు. వీళ్ళు అధికారం కోసం ఏ రకంగా శత్రువులు మిత్రులు అయ్యారో, మిత్రులు శత్రువులు అయ్యారో నేను ఇంకా మాట్లాడితే అవన్నీ కూడా మళ్ళీ విజ్ఞతగా ఉండదు. పార్టీ ఎట్లా డెవలప్ అవ్వాలి, మీరు ఎట్లా అధికారం రావాలో చూసుకోండి. కానీ వాళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారు, ఒకరికొకరు బానిసలుగా ఉన్నారు. వాళ్ళ జెండా వీళ్ళు సురేష్ గారు చట్టదారులతో అధికారం తీసుకొని వచ్చి కూడా మమ్మల్ని ఏదో విమర్శలు చేస్తా ఉంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ అధినేతలు చెప్తున్నారు 15 ఏళ్ల పాటు కలిసి బాహుబలుల్లాగా వీళ్ళు మాట్లాడితే మేము చూస్తూ అయితే ఉండలేము. వీళ్ళ అసమర్థత ఏందనేది మేము ప్రజలకు చెప్పాలా? చెప్పండి. కుతంత్రాలు పన్నారని చెప్పాలా? చెప్పండి. రెండవ అంశం సార్, ఒక్క నిమిషం. ఈరోజు కొలమానం గతానికి ఇప్పటికి ఆంజనేయులు గారు చెప్పిన దాంట్లో నేను కూడా కొంచెం ఏకీభవిస్తా. ఏ రోజు కూడా ప్రజా నిర్ణయం మీదే ఎవరి గెలుపైనా ఆధారపడి ఉంటుంది. ప్రజాభీష్టం మేరకే అధికార మార్పిడి జరుగుతుంది. ఈ రోజు ప్రజలు మొన్న మమ్మల్ని తిరస్కరించుండొచ్చు, ఈ రోజు వీళ్ళు ఏదో ఉద్ధరిస్తున్నారని చెప్పి అయితే లేదు కదా. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అంటే, అమలు తీరంటే సూపర్ 6 కాదు, 143 ఇచ్చారు మేనిఫెస్టో. 143కి 15 నెలలకి 4 అయినాయి. 143కి 15 నెలలకి 4 అయినాయి. డెప్త్కి వెళ్ళొద్దండి. 3.5 సంవత్సరాలు ఎన్ని హామీలు చేస్తారు? ఫేక్ ప్రచారాలు మానమనండి సార్. వాళ్ళే ఫేక్ ప్రచారాలు చేయొద్దండి. మీరు ఎందుకు ఊరికేనే 143 కాదా మేనిఫెస్టో? ఒక మాట వినండి సార్, ఒక మాట. సురేష్ గారు సమయం లేదు, దయచేసి ఆగండి. దాసరి కిరణ్ గారు కంక్లూజన్ ఇవ్వండి సార్. ఒక్క నిమిషం. 143 హామీలు ఉన్నాయి లేదా? ఉన్నాయి లేవని ఎవరన్నారు? అందులో కూడా కొన్ని చేస్తున్నట్టున్నారు కదా. 143 హామీలే లేవు అంటున్నారు సురేష్ గారు. రేపు ఇంకో రోజు మనం మళ్ళీ అసలు మేనిఫెస్టో మీద చర్చ పెట్టుకుందాం. తెలుగుదేశం మేనిఫెస్టో ఏమిచ్చింది, జనసేన తెలుగుదేశం మేనిఫెస్టో, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఏమిచ్చింది 2019 అనే దాని మీద మనం ఆ మేనిఫెస్టో మీద ఒక చర్చ ఎంతమంది బిడ్డలుకుంటే ఎంతమంది వేస్తాడమ్మా. దయచేసి ఆగాలి, సమయం లేదు, సహకరించాలి. మద్యపానం నిషేధించేస్తాడమ్మా. ఇవన్నీ మేనిఫెస్టోని మీరు మారరు, వినరు. మమ్మల్ని అబ్జర్వ్ చేసే బదులు చూడండి. నరసింహ ప్రసాద్ గారు